హలో ఫ్రెండ్స్, నేను మీ సుమంత్ వ్లాగర్. వీటి పేరేంటో నాకు తెలీదు, కానీ తిన్నాను. తిన్న తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి థమ్సప్ తీసుకున్నాను. థమ్సప్ తాగిన తర్వాత మా ఇంటి దగ్గర క్రేన్ వచ్చింది. ఎందుకు వచ్చిందా అని చూస్తానే ఉన్నాను. కొంచెంసేపు దాని వైపు చూస్తూ టైం పాస్ చేశాను. ఈరోజు సండే కదా, ఏం చేయాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర ఉండేసరికి మైండ్ పోతుంది. సో ఈ జనానికి కూడా నాకు లాగానే మైండ్ పోయిద్దేమో. సరే, మా అన్న వాళ్ళు ఫోన్ చేశారు, అందుకని చేసి చర్చి దగ్గరికి వెళ్తున్నాను. ఏదో పని ఉందంట. మధ్యలో మనోడు కనిపించాడు, సైకిల్ చూడండి ఎట్టతో తోముతున్నాడు. నిగనిగలాడుతుంది సైకిల్. సర్వీస్ సెంటర్ పెట్టాడు మనోడు. సో చర్చి దగ్గరికి అయితే వచ్చాను. అన్న వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. స్టార్ ప్లానింగ్ చూద్దామని చెప్పేసి పిలిచారు నన్ను. సో ఆకలి అవుతుందని అనుకునే లోపే మనోడు పేలాల బండి వచ్చింది. సో ఏది తీసుకుని తిన్నాము. తింటా ఇంకా ప్లాన్ అయితే మొత్తం పూర్తి చేసుకున్నాము. ఇంకా ఏం చేయాలి ఏంటి అర్థం కావట్లేదు. సర్లే, ఇంకా తిన్న తర్వాత మెల్లిగా ఈ చర్చి పైకి అయితే ఎక్కాలి నేను. సో ఎక్కేసాను ఎలాగో అలా కష్టపడి. ఎక్కేసిన తర్వాత మేము తీయాల్సిన స్టార్ అయితే ఇక్కడే ఉంది, బ్యాక్ సైడ్ కనిపించేది. పోయిన సంవత్సరం పెట్టాము ఈ స్టార్ని. దీనైతే కిందకి దింపేసి శుభ్రంగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి దీన్ని పెట్టాలా లేదా వేరే స్టార్ పెట్టాలా చూస్తున్నాం. మనోడు ఎట్టగొట్ట ఎక్కాడు పైకి మనోడు కూడా. సో ఈ స్టార్ని ఎలాగోలా కిందకి దింపాలి. ఇప్పుడు మాకున్న అతిపెద్ద ప్లాన్ అదే. ఎలాగోలా ఫైనల్ కిందకైతే దింపాము. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాడు బాహుబలి. మా ఊరికి ఒక బాహుబలి అంటాడు రఘుబాబు అన్న. సో ఇంకా పని ముగించుకుని కొల్లూరు అయితే వెళ్తున్నాం. సరదాగా ఏం చేయాలో అర్థం కాలేదు, సండే కదా. సరే, వచ్చేటప్పుడు మళ్ళీ క్రేన్ కనిపించింది. నాకేంటి ఈరోజు అంతా క్రేన్సే కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. రాగానే ఈ మేకలు కనిపించినాయి. పాలు చూడండి ఎలా తాగుతున్నాయో. ఇది చూడండి, భలే ఉంది ముద్దు ముద్దుగా. సో కొంచెంసేపు వాటిని వీడియో తీసుకున్నాను. ఇంకా పైన ఇదేదో వెళ్తుంది, మరి రాకెట్టా విమానం ఏదన్నది అర్థం కాలేదు. మీకు వెళ్తే కామెంట్ చేయండి. ఇగో ఇక్కడ ఉన్నాయి గ్రౌండ్లో. ఇంకా అలిసిపోయాం పొద్దునంతా తిరిగి తిరిగి. గ్రౌండ్కి వచ్చాం కొంచెంసేపు రిలాక్స్ అవుదామని. సో అందరూ ఆడుకుంటున్నారు. నాకు కూడా ఆడాలనిపించింది, కానీ ఆడలేను నేను, ఎందుకంటే నా కాలు బాగాలేదులే. సో ఈ గీతలు చూడండి నా ఇంకెడ చూస్తున్నాయో. నువ్వు కూడా మాలో ఒకటివే అన్నట్టు చూస్తున్నాయి. సరే,